హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం చిత్ర ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం పక్కా పల్లెటూరి ప్రేమ కథగా రూపొందింది. బావామర్దళ్ల అనుబంధం, అపార్థాల చుట్టూ సాగే ఈ కథలో విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. మార్చి 13న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కారణంగా వాయిదా పడి మార్చి 26న రిలీజ్ కానుంది. కోర్టు చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా నటించిన తాజా చిత్రం బ్యాండ్ మేళం. ఒక స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్య ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. ప్రముఖ రచయిత, నిర్మాణ కోన వెంకట్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. బేబీ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రానికి సంగీతాన్ని అందించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. సీనియర్ నటుడు సాయి కుమార్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాకు మరింత వెయిటేజ్ పెరిగింది. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర యూనిట్ కు తన శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ను గమనిస్తే ఇది ఒక పక్కా పల్లెటూరి నేపథ్య రొమాంటిక్ డ్రామాగా కనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి బావామర్దల్లా కలిసి పెరిగిన గిరి, రాజీల మధ్య ఏర్పడిన అనుబంధం, ఆ తర్వాత కొన్ని పరిస్థితులు, అపార్థాల వల్ల వారు ఎలా దూరమయ్యారు, సంగీతం వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది అనే అంశాలను చాలా ఆసక్తికరంగా చూపించారు. రోషన్ తన సహజ సిద్ధమైన నటనతో మెప్పించగా, శ్రీదేవి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. నిజానికి ఈ చిత్రాన్ని మార్చి 13నే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న విడుదల కావడంతో పోటీని నివారించేందుకు బ్యాండ్ మేళం టీం తమ సినిమాను 2 వారాల పాటు వాయిదా చేసింది. ఈ గ్యాప్ ను మేకర్స్ ప్రమోషన్ల కోసం అద్భుతంగా వాడుకున్నారు. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయి ఈ చిత్రం మార్చి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. విజయ్ బుల్గానిన్ అందించిన మెలోడీ సాంగ్స్, కోన వెంకట్ మార్క్ ఎంటర్టైన్మెంట్, గ్రామీణ నేపథ్యం కలగలిసిన ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్ట్ వంటి సీరియస్ డ్రామా తర్వాత ఈ జంట నుంచి వస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.